ನಮಸ್ಕಾರ. ಸಿಬಿಎಸ್ ವಾರ್ತೆಗಳಿಗೆ ಸ್ವಾಗತ. ವಾರ್ತೆಗಳ ವಿವರ. ಶಿರಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ಕಮ್ಮವಾರಿ ಭವನದ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಮಹೋತ್ಸವ. ಶಿರಡಿ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಅತ್ಯಂತ ಧಾರ್ಮಿಕ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಪವಿತ್ರ ಸ್ಥಾನಗಳಲ್ಲಿ ಒಂದಾದ ಶಿರಡಿಯಲ್ಲಿ ಸ್ಥಾಪಿಸಲಾದ ಅಮ್ಮವಾರಿ ಸೇವಾಭವನ ಸ್ಥಾಪಿತಗೊಂಡು 1 ವರ್ಷ ಪೂರೈಸಿದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪ್ರಥಮ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಮಾರಂಭವನ್ನು ಶಿರಡಿಯಲ್ಲಿ ನಡೆಸಲಾಯಿತು. ಈ ಕುರಿತು ಕಮ್ಮ ಸಮಾಜದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಮಾಧ್ಯಮದೊಂದಿಗೆ ಮಾತನಾಡಿ, ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ ಸೇರಿದಂತೆ ಹೊತ್ತಿತರ ಭಾಗಗಳಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ಕಮ್ಮ ಜನಾಂಗ ಸಮಾಜ ಬಾಂಧವರಿಗೆ ಮಹಾರಾಷ್ಟ್ರದ ಶಿರಡಿಯಲ್ಲಿರುವ ಸಾಯಿಬಾಬಾ ದರ್ಶನಕ್ಕೆ ಅನುಕೂಲವಾಗುವ ಉದ್ದೇಶದಿಂದ ಸ್ಥಾಪಿಸಲಾದ ಕಮ್ಮವಾರಿ ಭವನ ಸಮಾಜದ ಬಂಧುಗಳಿಗೆ ಸದುಪಯೋಗವಾಗಲಿ ಎಂಬ ಉದ್ದೇಶ ಹೊಂದಿದೆ ಎಂದು ತಿಳಿಸಿದರು. ಸೇವಾ ಭವನ ನಿರ್ಮಾಣಕ್ಕೆ ಸಹಕರಿಸಿದ ಜಿ. ರಾಮಕೃಷ್ಣ ಹಾಗೂ ಇತರೆ ಸಮಾಜದ ಮುಖಂಡರನ್ನು ಆತ್ಮೀಯವಾಗಿ ಸನ್ಮಾನಿಸಿ ಗೌರವಿಸಲಾಯಿತು. ಇದಕ್ಕೂ ಪೂರ್ವದಲ್ಲಿ ಎನ್.ಟಿ. ರಾಮರಾವ್ ಅವರ ಭಾವಚಿತ್ರಕ್ಕೆ ಪೂಜೆ ಸಲ್ಲಿಸಿದರು. ಎಂಎಲ್ಸಿ ರಾಮಚಂದ್ರಯ್ಯ, ಎಪಿ ಕಾಕತೀಯ ಸೇವಾ ಸಮಾಜದ ಅಧ್ಯಕ್ಷ ವೆಂಕಪುಡಿ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಪ್ರಸಾದ್, ಗುಂಟೂರು ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ನಾಗಭೂಷಣ ವೆಂಕಟರಾವ್, ಹರಿಬಾಬು ಸೇರಿದಂತೆ ಕಮ್ಮವರಿ ಸಮಾಜದ ಬಾಂಧವರು ಪಾಲ್ಗೊಂಡಿದ್ದರು. ಪೂರ್ಣವಿರಾಮ. బ్యాలెన్స్ 50% షిరిడీకి ఎప్పుడు వచ్చినా ఎక్కడ ఉండాలి అంటే వైశాఖవనం కాశీ అనుకున్న సత్రమని, అలాగే ఇంకొక వాసవి భవన్ అని వైశాఖ ఉన్నాయండి. అట్లానే బ్రాహ్మణ భవన్ అని కొంతమంది మన చెరుకు కట్ట సత్రమని, లేకపోతే ఇంకోటి రకరకాలుగా ఉన్నాయి. సో మేము అప్పుడు 50% నేను చెప్పింది కమసత్రము శ్రీశైలం వల్ల మోటివేట్ అయ్యాము. రెండోది ఈ వాసవి సత్రం కాశీ అనుకున్న వైష్ణవ నేను కూడా అందులో 2 సార్లు స్టే చేస్తాను. మనకి లేకపోవడము ఎంతవరకు సమంజసమని భావించి 2018లో మెయిన్లీ ఏంటంటే మధ్యతరగతి కోసం, ఎందుకంటే ఇవన్నీ అతి బిల్డింగ్లు తీసుకుని రన్ చేయాల్సింది కాబట్టి ఇనిషియల్గా వాళ్ళ కోసం అని చెప్పి ముందు 2018లో 27 రూములతో స్టార్ట్ చేసాము. దాని కరోనా వల్ల క్లోజ్ అయింది. తర్వాత తిరిగి పునఃప్రారంభించాము ఈ బిల్డింగ్లో. ఇందులో ఒక 40 రూముల వరకు ఉన్నాయి. అంటే ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి. సో ఆ మెయిన్ మోటివేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. అక్కడ కూడా మెయిన్లీ పూర్ పీపుల్కి వాళ్ళకి చేయడము, డార్మెంటరీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. మోటివేషన్ ఆఫ్ స్టార్టింగ్ కమ్మసేవ అనేసరికి రెండోది అందరి సహకారంతో ఈ కమ్మసేవ భవన్ అనే బ్రాండ్ దీని పేరు పెట్టింది కూడా ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ గారు నరసింహప్ప గారు, అనంతపురం వారు. ఆయన కూడా మొదట్లో 2018లో కంపెనీలో మీటింగ్కి అన్నింటినీ కూడా వచ్చి ఉన్నారు. నరసింహప్ప గారు కమ్మ సేవా భవన్ అని పెట్టండి అని అన్నారు. సో కమ్మ సేవా భవన్ అనే పేరు ఆ విధంగా మేము డిసైడ్ చేసాము. కరోనా రాకుండా ఉంటుంటే ఇప్పటికి ల్యాండ్ అందరి సహకారంతో కొని బిల్డింగ్ కూడా కట్టుకునేవాళ్ళు. కానీ కరోనా రావడం వల్ల ఆగినది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఈ వార్షికోత్సవం తర్వాత స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొకటి మా యొక్క ఉద్దేశం ఏమంటే, ఇదే కమ్మసేవా భవన్ అనే బ్రాండ్తో గత 2018 నుంచి కానీ తిరిగి ప్రారంభించిన ఈ సంవత్సరం నుంచి కానీ చాలా మంది పెద్దలు కలుస్తున్నాము. అందులో ఒక ఆయన ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు, చల్లా రాజేంద్ర ప్రసాద్ గారు కలిశాను. ఆయన మాటల్లో చెప్పుకుంటూ వస్తాము. ఇలాగా నేను మనతో చాలా మందితో మాట్లాడినప్పుడు మనది షిరిడీలో మీరు చేయడం చాలా మంచిది, ఎటువంటి దానికైనా మేము అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని చెప్పారు. అది కాకుండా అయోధ్యలో ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా అన్నారు. సరేనండి, తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ ముందుకు వస్తే ఇంకా కొంతమంది అరుణాచలంలో కూడా ఎంతమంది అంటున్నారంటే అన్నారు. బ్రాండ్ అనేది కమ్మసేవా భవన్, ఇది మేము నిర్వహిస్తే మన ఎవరైనా మాకు కలిస్తే మన కలిపి ఎవరు అనేది డిసైడ్ చేసుకుని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే మేము అయోధ్య కానీ కమ్మసేవా భవన్ అనేది ఒక బ్రాండ్గా ఎట్టి పరిస్థితుల్లో స్థిరపడేటట్టుగా మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఏదైనా అయోధ్య అయినా, అరుణాచలం అయినా, షిరిడీలో వచ్చే పట్టుకునే కొత్త బిల్డింగ్ అయినా, అది కూడా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ లాగా లేకపోతే ఇంకొకటి ఆయన చేయడం ఏంటి మేము చేయడం అని వచ్చాను అనుకోండి, ఏం పర్వాలేదు, మేము ఉంటాం, మీరే రండి అని కూడా పిలుస్తాం. ఆ ఇబ్బంది ఏం లేదు. ఇది ఏదో మాకేమో స్థానం ఇవ్వలేమో, లేకపోతే మిమ్మల్ని ఎవరు పిలవలేమో
అదేం లేదు. మేము లాస్ట్ 2018 నుంచి ఆ రకంగా ఇన్విటేషన్ పంపుకున్నాలో శివప్రసాద్ గారు మొదట ఆయన మీరు ఎప్పుడైనా రండి వంశాన్ని చెప్తారు, మీరు ఎక్కడ ఉండుకోవడానికి కూడా చెప్తాను నేను నాతో మాట్లాడిన. సో అది ఏంటంటే మొదలు పెట్టింది మేము అంతే తప్ప మాది కాదు, మనది. దానిలో ఎవరు వచ్చి మాతో భాగస్వాములు అయినప్పుడు చాలా సంతోషం. మాకన్నా ముందు వాడికి వెళ్తానన్నా కూడా ఇంకా సంతోషం, ఎందుకంటే మాకు బాగా పడుతుంది. మరి కావాల్సింది ఏంటంటే మన కర్మ సేవా భవన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి ఇంపార్టెంట్ ప్లేస్ లో అనేది ఒక మెయిన్ మోటివ్. ఎందుకంటే ఇక్కడ వైశ్యాస్కి 3 ఉన్నాయి. ఒక దాంట్లో 200-300 బెడెడ్ కాశీ అన్నపూర్ణ, ఐ థింక్ 200-300 బెడెడ్ అండి. అలాగే వాసవి అని ఇంకొకటి కంప్లీట్లీ ఏంటి రూమ్ చూస్తే మొత్తం అంతా గ్రానైట్ టాపింగ్, మొత్తం ఒక్కొక్క రూమ్ లో 3 బెడ్స్ 4 బెడ్స్ అట్లా. సో దీన్ని మోటివేషన్ గా చేసుకుని రెండోది ఇలాంటి ప్లేసెస్ లో అందరి సహకారం ఉంటే ఏదైనా ఇది సొసైటీ యాక్ట్ లో చేసే సంస్థలు ఆర్గనైజేషన్ కాబట్టి నాట్ ఓన్లీ లుకింగ్ మన తాలూకా భక్తుల తాలూకా అవసరము లైక్ స్టేయింగ్ భోజనము ఒకే కాకుండా లోకల్ గా కూడా ఏదైనా చేస్తే మంచిది. ఏ రకంగా అంటే లోకల్ గా ఏదైనా పోవర్టీకి ఇప్పుడు మనకి ఈ ఊర్లో ఒక ఆయన శ్రీనివాస్ గారి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. సో అటువంటి కార్యక్రమం కానీ లేకపోతే సిమిలర్ టు ద పబ్లిక్ రీచ్ అయ్యేది లైక్ అన్నదానం అయినప్పుడు ఓన్లీ ఏంటంటే లిమిటెడ్ టు కామాస్ పెట్టున్నాము. అందరి సహకారం ఏముంది ఉందనుకోండి, మాక్సిమం ఒక 300-500 అంత లిమిట్ పెట్టుకుని ఆ 300కి కూడా మాకు సపోర్ట్ ఉంది, రన్ చేసుకోవచ్చు. దానికి డోనర్స్ ఉండొచ్చు. శ్రీశైలంలో రూమ్ తీసుకోకపోయినా కమ్మవాళ్ళకి భోజనం పెడతారు. ఇక్కడ కమ్మవాళ్ళకి భోజనం పెట్టాలి అంటే అందరికి సహకారం ఉండాలి. మేము ఇక్కడ వచ్చిన వాళ్ళ వరకే ప్రస్తుతం చూస్తున్నాము. కట్టబోయే బిల్డింగ్లో ఒకేసారి ఒక 100-200 మంది భోజనం చేయడానికి కూడా కలెక్ట్ చేస్తాము. సో దాన్ని కూడా అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మా మేనేజ్మెంట్కి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పెద్దలు ఉన్నారు ఇక్కడ, అతి ముఖ్యులు చాలా సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ, మామూలుగా కూడా కాదు. మన గారపాటి రామకృష్ణ గారు, అలాగే ఎన్టీ రామారావు గారితో చాలా కాలం ప్రయాణించిన రామచంద్రయ్య గారు. అండ్ అత్యంత ముఖ్యమైన విషయం ఇక్కడ మొదటి చెప్పాల్సిందే డిలే అయింది, పాతూరు నాగభూషణం గారు అత్యంత బాబా పేరు మీద సేవ చేసేది మేము ఇంకా చిన్నదే మేము చేసేది, ఇక్కడికి వచ్చేవాళ్ళని చూసుకోవడమే చేస్తాము. ఆయన ఒక విశేషమైన ప్రాముఖ్యత ఉన్న సాయిబాబా గుడిని పెద్దవాళ్ళపూడిలో రన్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఉంటుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 జరుగుతూ ఉంది. దగ్గరలో ఉండే వాళ్ళు దయచేసి ఆయన చేసే సర్వీస్ కానీ లేదా ఆయన చేసే దైవ సేవ కానీ కూడా ప్రత్యక్షంగా చూడడం చాలా బాగా చేస్తారు. నేను వెళ్ళాను కూడా ఒకసారి 60-70 మందికి ఆ పర్టికులర్ వార్షికోత్సవంలో భోజనం కూడా చేస్తారు. అట్లాగే మరి ప్రముఖులు మన ఆంధ్రప్రదేశ్కి కాకతీయ ప్రెసిడెంట్ గారు, ఈయన కూడా లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ విశ్వ హిందూ పరిషత్ కానీ రైతుల గురించి కానీ అన్ని రకాలుగా అందరూ పెద్దలు మరి మీ అందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలి. ఇట్లా పెద్దవాడ వెంకట్రావు గారు, ఇందాక విశేష సేవ చేసిన గారపాటి రామకృష్ణ గారితో పాటు పెద్దవాడ వెంకట్రావు గారి తర్వాత వచ్చేది. ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో స్టేట్స్, ఎన్నో వేల కిలోమీటర్లు ఆ ఊర్లో ఉన్న కమ్మవాళ్ళని దరిచేసి ఒక కమ్మ సంఘం పెట్టించడంలో అత్యంత ప్రముఖులంటే రామకృష్ణ గారు, వెంకట్రావు గారే వస్తారు. అన్ని సంఘాలు మోటివేట్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా అని అట్లాగే మన హరిబాబు గారు, మా వైస్ ప్రెసిడెంట్ కాళీప్రసాద్ గారు అందరూ ఉన్నారు. సో మేము తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దయచేసి మీ అందరి సహకారంతో అనుకున్నట్లుగా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఉండగలని ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలకి కూడా